హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఇంట నా చేతి వంట ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఆలు పరాఠా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి, అలాగే కొంచెం సాల్ట్, అలాగే హాఫ్ కప్ పెరుగు, ఒక పావు టీ స్పూన్ ఆయిల్ అంటే 1/4 టీ స్పూన్ ఆయిల్, అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 పొటాటోస్ తీసుకొని బాగా బాయిల్ చేసి పీల్ చేసి ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న ఈ పొటాటోలో మనం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, పావు టీ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 4 to 5 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నా, అలాగే ఫైన్గా చాప్ చేసిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ ఇందులో రసం తీసుకుందాం, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా తడుపుకున్న గోధుమ పిండిని తీసుకొని ఇలా బాగా రోల్ చేసుకోవాలి. మనం స్టఫ్ పెట్టుకొని దాన్ని నీట్గా క్లోజ్ చేసుకోవాలి. గ్యాప్స్ లేకుండా చూసుకోండి, లేకపోతే పరాటా సరిగా రాదు. సో ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా పొడి పిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి. రోల్ చేసేటప్పుడు ఎక్కువ ఎనర్జీ వేయకండి, అది అతుక్కుపోతాయి, సరిగా రావు. సో పైన అలా లైట్గా రోల్ చేసుకోవాలి. సో ఇలా రోల్ చేసుకున్న దీన్ని మనం పెనం మీద వేసుకోవాలి. ప్యాన్ని ప్రీహీట్ చేసి పెట్టండి లైట్గా. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పరాటాని ఎప్పుడు కాల్చకండి, ఎందుకంటే పైన ఒకటే కాలి లోపల పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో కాలుస్తే లోపల కూడా బాగా కాలుతుంది స్టఫ్. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పరాటాస్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.